Welcome back after the break. మరి మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇవాళ రేపు పేరెంట్స్ చాలా ఓరియంటెడ్గా ఉంటారండి. వాళ్ళ బాబు పాప ఫారెన్ వెళ్ళాలని, పెద్దగా అయిపోయాడా, ఎంటెక్ బీటెక్ అయిపోయిందా, ఇంకా నువ్వు ఫారెన్ వెళ్ళిపో, నువ్వు ఐదర్ అమెరికాలో సెటిల్ అవ్వు, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వు, ఇక్కడ మాత్రం ఉండొద్దు, ఎందుకంటే మా ప్రెస్టీజ్, అటు పక్కనింటి అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇటు ఎదురింటి అబ్బాయి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళు, లేకపోతే మాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. అసలు ఆ అబ్బాయి అక్కడ వెళ్ళి జాబ్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు, కాకపోతే వీళ్ళు మాత్రం అటు నుండి ఇటు రావద్దు అని చెప్తారు, లెక్చర్ ఇస్తారు. ఆ అబ్బాయి పాపం అక్కడ ఆడ్ జాబ్స్ చేస్తూ తన లైఫ్ ఎలా స్పెండ్ చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటున్నాడో కూడా వీళ్ళు ఆలోచించరు. అది అసలు ఎక్కడి వరకు కరెక్ట్ అంటే, ఫారిన్ వెళ్ళడం అంత ఇంపార్టెంటా? మీరు ఇంత చదివించి మీ అబ్బాయిని మీ పక్కన ఉంచుకోకుండా అక్కడెక్కడికో వెళ్ళి ఆ డెస్టినేషన్లో పడేస్తానంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? और जो बच्चे चाहते हैं वही करना चाहिए, पेरेंट्स को बच्चों की भी सुनना चाहिए। बिल्कुल। हम दूसरे का सुन के चलेंगे तो फिर लाइफ वैसे नहीं चलती ना। हाँ जी। दूसरों को देख के, हाँ। है ना, अपने हिसाब से चलना जैसे चाहिए। वो पेरेंट्स बोलते हैं हमने इतने लाख तुम्हारी स्टडीज पे वेस्ट कर दिया है, तो फिर तुम फॉरेन नहीं जाओगे तो हम किसी और को क्या मुंह दिखाने लायक ही नहीं है। नहीं, अगर हम दूसरे का सुन के चलेंगे तो फिर लाइफ कैसे आगे बढ़ेगी। बिल्कुल। तो हमें अपने हिसाब से चलना चाहिए जी। और बच्चों का भी सुनना चाहिए कि बच्चे क्या करना चाहते हैं आगे लाइफ में। जबकि यहाँ पे हमारे देश में भी बहुत सारी अपॉर्चुनिटीज मिलते हैं बच्चों को, ऐसा कुछ नहीं है कि फॉरेन में ही सेटल होना चाहिए, वही जॉब्स इंडिया में भी मिल रहे हैं। जब आपको वहाँ जाके धक्के खाने हैं तो यहाँ अपने पेरेंट्स के साथ रह के भी तो वही कर सकते हैं। हाँ जी। देखा जाए मेरे पड़ोसी का लड़का गया है जी, वो बहुत इनकम करके लाए हैं। हाँ जी। मैं आज बहुत पैसे के ऊपर हाँ बैठा हूँ, तो उनको देख के मुझे लगता है मैं अपने बच्चों को भेज दूं। जी बिल्कुल। जैसे औरतें अपनी किटी पार्टी में ये बोलना चाहते हैं मेरा बेटा तो अमेरिका में सेटल है, अमेरिका में और सेटल है, हस्बैंड आपका बेटा क्या कर रहा है? हाँ बिल्कुल, टोंट मारते हैं। हाँ जी। लेकिन उस लेडीज को ये सोचना चाहिए, मुझे टोंट जरूर मार, लेकिन मेरा लड़का मेरे सामने है, इंडिया में है, और इंडिया में भी वो काम करके जी रहे। बिल्कुल। ऐसा जब नहीं दो है। रोटी खाने के लिए जी रहे हो, उतनी दूर रख के क्या फायदा है? इंडिया में जिस तरह रहोगे, हाँ जी। सर उठा के, हाँ आप बाहर नहीं रह सकते। बिल्कुल आपको उधर वो लोग जो वहाँ के लोकल लोग हैं वही आपको दबाएंगे। बिल्कुल। हाँ। आपको छोटा होकर रहना है। हाँ। लेकिन आप अपने देश में यहाँ सर उठा के हमारा जी देश सकते है। हो। हाँ, हमारा या देश है। हमारे लोगों के हाँ। बीच रहोगे तो कहीं फिर रहेंगे तकलीफ तो वो हमारा क्या? नहीं है। हाँ वो हमारा नहीं है। हाँ। लेकिन ये हमारा है। बिल्कुल हम हक से बोलेंगे ये हमारा देश है। हाँ। लेकिन हम उधर जाके नहीं बोल सकते। बिल्कुल, ये बिल्कुल। हमारा देश है। बिल्कुल। थैंक यू। क्योंकि तकलीफ के वक्त हम सब साथ में रहेंगे, वहाँ कोई नहीं रहेगा आपको। 100% నిజమండి. ఒకరి గురించి మనం మన పిల్లల్ని పుష్ చేస్తున్నాం, వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాలి, పని పిల్లలకి ఏమి ఇష్టము, వాడు ఎలా పైకి రావాలి, వాడిలో ఏం టాలెంట్ ఉంది బయటికి తీసుకొచ్చి వాడికి ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి చేపించే పేరెంట్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ చూస్తున్నామండి. వాడికి క్రికెట్ ఇష్టమా, లేదంటే హీరోవా, సింగరా, అలాంటి క్వశ్చన్సే లేవండి ఇప్పుడు పేరెంట్స్ దగ్గర. ఒక చార్ట్ పెట్టుకుంటున్నారు పేరెంట్స్, ఇది అయిపోగానే ఇది అయిపోగానే ఇది సెటిల్, కమాన్, యుఎస్, యూకే, కెనడా, అంతేగాని వాళ్ళ ఇష్టంని బయట పెట్టే పేరెంట్స్ని చూడడం చాలా తక్కువ అయిపోయింది. అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయిందండి. రియల్లీ అండి, అదొక ప్రెస్టీజ్ రియల్లీ. కానీ దానివల్ల పిల్లలు ఎంత ఫేస్ అవుతున్నారు, తర్వాత వాళ్ళ లైఫ్ చూసుకుంటే మనం ఏం చేసాము అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇష్టంగా వదిలేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ అన్న హ్యాపీగా స్పెండ్ చేయండి అని. ఈ రోజుల్లో చాలామంది అలాగే చేస్తున్నారు పేరెంట్స్. బట్ వాళ్ళ టాలెంట్ గుర్తించాలి. వెరీ గుడ్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఇక్కడ ఇంతటితో కొంచెం ఇష్టం కొంచెం కష్టం రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అనిత గారు పాట పాడతారంట అండి. మరి అనిత గారు స్టార్ట్ చేయండి. ఓకే. రామ రామ నీవారము గామ రామ,
రామ రామ నీవారముగా రామ సీతా రామ రామ సాధు జైన ప్రేమారారా రామ రామ నీవారముగా రామ సీతా రామ రామ సాధు జైన ప్రేమారారా మెరుగు చేలము కట్టుకో మెల్లారారా మెరుగు చేలము కట్టుకో మెల్లారారా రామా కరకు బంగారు సొమ్ములు కదలారారా మెరుగు చేలము కట్టుకో మెల్లారారా రామా కరకు బంగారు సొమ్ములు కదలారారా రామ రామ నీవారముగా రామ సీతా రామ రామ సాధు జైన ప్రేమారారా వరమైనట్టి భక్తాభీష్ట వరదారారా వరమైనట్టి భక్తాభీష్ట వరదారారా రామ మరుగు చేసి కోనేనట్టి మహిమారారా వరమైనట్టి భక్తాభీష్ట వరదారారా రామ మరుగు చేసి కోనెన్నట్టి మహిమారారా రామ రామ నీవారము రామ రామ సీతా రామ రామ సాధు జైన ప్రేమారారా సుప్రసన్న సత్యరూప సుగుణారారా సుప్రసన్న సత్యరూప సుగుణారారా రామ అప్రమేయ త్యాగరాజు నీలారారా రామ రామ నీవారము రామ సీతా రామ రామ సాధు జైన ప్రేమారారా రామ రామ సాధు జైన ప్రేమారారా. అనిత గారు చాలా చక్కగా పాట పాడారు కదండి. ఇప్పుడు సంధ్య గారు ఒక పద్యం చెప్తారంట. సంధ్య గారు చెప్పండి. మనందరికీ వేమన గారు తెలుసండి. వేమన పద్యాలు చాలా ఉన్నాయి. వేమన గారు ఎంత సింపుల్గా ఉంటారో ఆయన రాసే పద్యాలు కూడా అంత సింపుల్గా ఉంటాయి. జనబాహుల్యంలోకి చొచ్చుకుపోయినాయి. ఏంటంటే సామాన్య జనానికి కూడా మనం దాని అర్థం వివరించకముందే అర్థం తెలిసిపోతుంది. అందులో సంస్కృత పదం ఉండదు, మనకు అర్థం కాని పదం అంటూ ఏమి ఉండదు. కాబట్టి నేను ఒకటే వేమన పద్యం చదవాలనుకుంటున్నాను. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అత్తమందు కొంచెమై ఉండదా, విశ్వతాభిరామ వినురవీమ. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అత్తమందు కొంచెమై ఉండదా, విశ్వతాభిరామ వినురవీమ. అంటే దీన్ని అర్థం వివరించాల్సిన అవసరం లేదు. అది విన్న అందరికి కూడా అర్థం తెలిసిపోతుంది. వేమన గారు ఎంత సింపుల్గా ఉంటారో ఆయన రాసిన పద్యం కూడా అంత సింపుల్గా ఉంటుంది. అందుకే వేమన పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. మరి ఈ పద్యానికి అర్థం ఏంటి? అదే చెప్పాను కదా, అర్థం దానికి వివరించకపోయినా జనబాహుల్యానికి అర్థమైపోతుంది. అనువుగాని చోట అది కులం అని కాదు, మనకు సరి అయిన ప్లేస్ కాదు అని మన ప్రాధాన్యత అక్కడ లేదు, మనకెవరు విలువ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆ ప్రదేశంలో మనం మాట్లాడకూడదు. అది మనం కరెక్ట్ అయినా కానీ ఆ విషయం మాట్లాడకూడదు. అక్కడ మనం అధికమని చెప్పుకున్నట్టయితే అనువుగాని చోట అధికులము. అధికులం అంటే ఎక్కువ, అంటే మాకు అన్ని తెలుసు, మేము అన్ని చెప్పగలుగుతాము అని అనుకోరాదు. ఎందుకంటే మనం ఎవరు అక్కడ మన్నించినప్పుడు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. కొండ అనేది చాలా పెద్దది పర్వతం, కానీ మనము అద్దం పెట్టినప్పుడు దాని ముందర కొండ చాలా చిన్నగా కనబడుతుంది. అనువుగాని ప్లేస్ లో మనము గొప్పవాళ్ళమని చెప్పుకో అవసరం లేదు. చెప్పుకోకపోయినా మన గొప్పతనం మన దగ్గర ఉంటుంది. అద్దంలో కొండను చూసినప్పుడు చిన్నగా కనబడుతుంది, కానీ దాని నిజ రూపం చిన్నగా ఉంటుంది. అట్లాగే మనము సరి అయిన ప్లేస్ లో లేక మన గొప్పతనం చాటుకోకుండా ఉన్నా కానీ మన గొప్పతనం మనకే ఉంటుంది.
వెరీ గుడ్ అండి. మనల్ని మనం పై చూపించుకోవాలన్నా ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, అది వాడకుండా ఉండాలని మీరు సరిగ్గా చెప్పారు. జ్యోతి గారు ఇంకో పాట పాడతారంటండి. జ్యోతి గారు పాట పాడండి. మా ఆర్కేపురంలో అమ్మవారి గుడి ఉందండి. అమ్మవారి పేరు మైసమ్మ తల్లి. అమ్మవారి పైన నా ఓన్గా క్రియేట్ చేసిన సాంగ్ ఇది. ఆహా, మీ సొంతగా రాసుకున్నారు కూడా. ఓకే, మరి పాడతారా మా కోసం? ఓకే, పాడండి. రామకృష్ణాపురములో అమ్మ గుడి ఒకటుంది, అమ్మ పేరే మైసమ్మ, ఆ అమ్మ పేరే మా అమ్మ. అమ్మ మనసు చల్లనిది, అందరిలోనున్నది, చల్లని మా అమ్మ ఓ మైసమ్మ. నిరతము నిన్నే కొలిచెదము, నీ పూజ సేవలు చేసెదము. నిరతము నిన్నే కొలిచెదము, నీ పూజ సేవలు చేసెదము. కొలిచిన వారికి కొంగు బంగారం, కోరిన వారికి భాగ్యములొసగి. రామకృష్ణాపురములో అమ్మ గుడి ఒకటుంది, అమ్మ పేరే మైసమ్మ, ఆ అమ్మ పేరే మా అమ్మ. జూబ్లీ హిల్స్ పెద్దమ్మవై, ఆందోని మైసమ్మవై, భక్తుల హృదయాలతో బ్రోగేటి మైసమ్మవై. నిరతము నిన్నే కొలిచెదము, నీ పూజలు సేవలు చేసెదము. నిరతము నిన్నే కొలిచెదము, నీ పూజలు సేవలు చేసెదము. కొలిచిన వారికి కొంగు బంగారం, కోరిన వారికి భాగ్యములొసగే. రామకృష్ణాపురములో అమ్మ గుడి ఒకటుంది, అమ్మ గుడి ఒకటుంది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు అమ్మోరు అంటే పెద్ద భక్తురాలు అంత అనుకుంటా, అవునా? ఓకే, చాలా బాగా పాడారు. మరి మనం నెక్స్ట్ గేమ్ రౌండ్కి వెళ్ళిపోదామా అండి? ఇక్కడ అందరూ రెడీగా కూర్చున్నారు. గేమ్ రౌండ్ స్టార్ట్ చేసి 30 సెకండ్స్లో ఎవరైతే గేమ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అయితే చూద్దాం మరి ఎవరు గేమ్ విన్ అవుతారో, ఎవరు గిఫ్ట్ కొట్టేస్తారో. మరి మన గేమ్ రౌండ్లో వచ్చేసి ఏంటి బియ్యం పట్టుకొని వచ్చారని అంటున్నారా? బియ్యంలో ఈ గాజులు సెట్ చేయాలండి. ఇలా ఒకే కలర్ గాజులు రెండింటిని సెట్ చేసి దీనిపైన ఈ కాయిన్ని ప్లేస్ చేయాలి. ఇది కింద పడకుండా సెట్ చేసుకోవాలి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఒకే చేయితో చేయాలి, రెండో చేయి యూజ్ చేయొద్దు. అర్థమైందా? మరి రెడీయా? ఓకే, రెడీగా ఉన్నారండి. అయితే 30 సెకండ్స్లో ఎవరైతే ఈ 2 గాజుల పైన కాయిన్స్ పెడతారో, ఎవరు ఎక్కువ కాయిన్స్ పెడతారో వాళ్ళే విన్నర్ అండి. మరి స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే, ఏ కలర్ ఎంచుకుంటారు మీరైతే? ఒక్కోటిగా పెట్టుకుంటారా? ఓహో, చాలా కలర్ఫుల్గా చేసేద్దామని అనుకుంటున్నారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కొక్కటి తీయాలి. అట్ ఎ టైం ఒక గాజు ఒకటి తీసుకొని దాన్ని ప్లేస్ చేయాలి. వెరీ గుడ్, ట్రై చేశారండి. బాలమణి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి చేయాలి వాడాలి. ఓకే, తెలుసండి ఆవిడకి. ఆగండి. రెండు సమానంగా ఉంటే అది నిలబడుతుంది. రెండు సమానంగా ఉంటేనే అది నిలబడుతుంది. అది ఇది ఇంకా వంచండి. అది ఇప్పుడు నిలబెట్టండి. గుడ్. నెక్స్ట్ ఇంకోటి, అలాగే ఇంకోటి పెట్టండి.
శ్వేత గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్వేత గారు మీరు 2 బీట్ చేయాలి. రెండు ఒకే హైట్లో ఉండేలా చూసుకోండి. 5 4 3 2 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. విజయలక్ష్మి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజయలక్ష్మి గారు స్పీడ్ పెంచండి. విజయలక్ష్మి గారు అయ్యో గిఫ్ట్ చూడండి. మీకు గిఫ్ట్ కావాలా వద్దా? ఇది మైండ్లో పెట్టుకోండి. గేమ్ ముందు ఆడండి. చూసారా? కమాన్ 5 4 3 2 1 స్టాప్. ఓకే గుడ్. అనిత గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్. ఓకే మరి జ్యోతి గారు మీరు రెడీయా? జ్యోతి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. జ్యోతి గారు మీరు 3 కంటే ఎక్కువ పెట్టాలి. అప్పుడే మీరు గెలిచినట్టు. గుడ్. అంటే మీరు గ్రీన్ కలర్ చీర కట్టుకున్నారని గ్రీన్ కలర్ ఎంచుకున్నారా? మ్యాచింగ్. ఓకే వెరీ గుడ్. దీంట్లో ఆడవాళ్ళే అండి ఎప్పుడు. ఓహో. 5 4 3 2 1 స్టాప్. ఓకే వెరీ గుడ్. ఓకే మరి రాధా గారు రెడీగా ఉన్నారండి. రాధా గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాధా గారు మీరు స్క్రీన్ బీట్ చేయాలి మరి. ఓకే పర్లేదు ఈసారి ఆడండి. ఛాన్స్ వస్తుంది ఆడడానికి. వెరీ గుడ్. ఏం పర్లేదు. ఇంకోసారి వచ్చినప్పుడు గెట్ చేస్తారంటారా? వెరీ గుడ్. 5 4 3 2 1 స్టాప్. మరి సునీత గారు రెడీగా ఉన్నారండి. సునీత గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్. దగ్గరగా పెట్టుకుంటే మీకు ఆ కాయిన్ నిలబడేట్టు ఉంటుంది. కరెక్ట్. కాయిన్ పెట్టేసేయండి. గుడ్. వెరీ గుడ్ సునీత గారు. ఇంకోటి ఎప్పుడైనా అసలు బియ్యంలో చెయ్యి ఆడించారు. 5 4 3 2 1 स्टॉप ओके नेक्स्ट कविता जी आप तैयार हो ना? चलो कविता जी आपका टाइम स्टार्ट होता है अभी. गुड. शान की बात है आप जिन होंगे तो हारना नहीं है. बढ़िया आप फर्स्ट आना है. देखो जल्दी करो. आप 5 करो. जल्दी करो. शाबाश. 5 4 3 2 1 stop. Very good. चलो फिर शुरू करते हैं सविता जी. योर टाइम स्टार्ट्स नाउ. गुड. वेरी गुड. सविता दीदी का गिफ्ट नहीं आना है. सविता दीदी का गिफ्ट आना है. आ गया. लो आ गया. कोई नहीं अभी टाइम है. आप कोशिश करो. देखो आप 5 4
1 స్టాప్. ఓకే భారతి గారు రెడీయా మరి? ఓకే భారతి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్ 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 గుడ్. మీరు 5 పెట్టండి అంటున్నారండి. 5 పెట్టేసేయండి, ఇంకా చిన్న అవ్వాలంట. Good, good. 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే మరి ఈరోజు మన గేమ్ విన్నర్ వచ్చేసి కవిత గారండి. కవితాజీ కంగ్రాచులేషన్స్. సిటీ విజన్ తరఫున కవిత గారికి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్ కవితాజీ. మరి మన ఆర్గనైజర్ గారిని ఎలా మర్చిపోతామండి? అనిత గారు ఆర్గనైజ్ చేసి ఇంచక్క ప్రోగ్రామ్ చేయించారు. అనిత గారు కంగ్రాచులేషన్స్ అండి. సిటీ విజన్ తరఫున అనిత గారికి ఒక మంచి గిఫ్ట్ అండి. అనిత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనల్ని తన ఇంటికి పిలిచి ఇంతసేపు మనకు టైం ఇచ్చిన లక్ష్మి గారికి సిటీ విజన్ తరఫు నుండి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ, कंग्रेचुलेशंस एंडी. कविता जी आपको हमारा प्रोग्राम कैसा लगा? बहुत अच्छा लगा जी. एंजॉय किया हमने. हाँ, थोड़ी देर बच्चे बन गए. हाँ एंजॉय करना चाहिए, उम्र कोई मायने नहीं रखती हाँ एंजॉय जी, करने बिल्कुल. की ना. हाँ बहुत अच्छा लगा हमें. चलो. फिर कभी मौका मिलेगा तो फिर ज्वाइन करेंगे. बिल्कुल बिल्कुल, थैंक यू. जीतेंगे. अच्छा इस बार और जीतोगे? फिर अनीता दी को फिर हराएंगे. ఓకే అనిత గారు ఇంత టైం స్పెండ్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చాలా బాగా అనిపించిందండి. మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాము. ఈ గేమ్ రౌండ్ అండ్ టాపిక్ రౌండ్ చాలా బాగా అనిపించింది మాకు. ఇంకోసారి కండక్ట్ ఆర్గనైజ్ చేయాలనిపిస్తుంది నాకు. ఓకే వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. లక్ష్మి గారు మీకు ఎలా అనిపించింది గేమ్? చాలా బాగా అనిపించింది. ఓకే ఏది నచ్చింది? టైం పాస్ అయిపోయింది. గేమ్ రౌండ్ నచ్చిందా, టాపిక్ రౌండ్ నచ్చిందా? అన్ని నచ్చాయి. అన్నీ నచ్చాయి. ఓకే బాగా టైం స్పెండ్ చేశారా? ఓకే థ్యాంక్ యూ అండి. రాధా గారికి సిటీ విజన్ తరఫున ఒక మంచి గిఫ్ట్ అండి. రాధా గారు కంగ్రాచులేషన్స్. మాకు మీ టైం ఇచ్చి మమ్మల్ని అందరినీ స్పెండ్ చేసి మమ్మల్ని కాసేపు గేమ్స్ అన్నీ ఆడిపించి చాలా థ్యాంక్స్ సిటీ విజన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది గిఫ్ట్ విన్నర్స్ అండి. సిటీ హైదరాబాద్ తగ్గేదే లేదు. మరి ఇదండి ఈసారి హ్యాపీ ఫ్యామిలీ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీక్ ఇంకో హ్యాపీ ఫ్యామిలీ ప్రోగ్రాంలో ఎంతోమంది హ్యాపీ ఫ్యామిలీస్తో సరదాగా గడుపుతాం. టిల్ దెన్ బాయ్.